సేవలో రావాలని ఎవరైనా ఆశపడినా, సేవ మీద మమకారం కలిగిన వారు ఎవరైనా ఉన్నా, పెద్దలైనా చిన్నలైనా అందరు నేర్చుకోవాల్సిన మౌలికమైన సత్యము, సేవలో సుఖము కన్నా సువార్తకే పెద్ద పీట వేయాలి. వారిని అది చూసి మనం నేర్చుకోవాలి. ఎట్టిపోయినా శ్రమే, ఎక్కడికి పోయినా శ్రమే, నిద్ర లేదు, సరైన అన్నం లేదు, పరిస్థితులు లేవు, అయినా సువార్త అని తిరిగారు. ఈరోజు సువార్త చెప్పండి అయ్యా మా ఊరు వచ్చంటే లచ్చిస్తారా? నీ బొందిస్తారు. లచ్చిస్తారండి. నీ లచ్చిచ్చి ఇచ్చాడా దేవుడు నీకు సువార్త? నీకు దేవుడు సువార్త నీకు ఉచితంగా ఇచ్చాడా, లేకపోతే నెలకు 1,00,000 కట్టించుకుని ఇచ్చాడా? నీకు ఉచితంగా వచ్చిన సువార్త చెప్పడానికి నీకు 1,00,000 ఇవ్వాలా? కొంతమంది సేవకుల్ని, అయ్యా మా అబ్బాయి పెళ్ళండి, పెళ్లి చేయండి అంటే 1,50,000 ఇవ్వాలట. ఇంకా 1,50,000 నీకెందుకు, మేము పెళ్లి చేసుకుంటాం, నీకెందుకు 1,00,000